మీలో కొన్ని సంబంధించి మీరు కొంతమందిని పట్టుకోగలిగారు. చాలామంది తెలియకుండా కూడా ఉండవచ్చు కదా! వాళ్ళకి మీరేం చెప్తారు? మ్యూలకం అర్థం కాలేదు. మీలో కొన్ని చాలామంది మీరు దాదాపు ఐడెంటిఫై చేశారు. 1888 ఐడెంటిఫై చేశారు. తెలియకుండా కూడా కొంతమంది ఉండొచ్చు కదా! అంటే ఇలా ఇచ్చే ఉండవచ్చు కదా! ఇచ్చి ఉండొచ్చు. అదేనండి బ్యూరో తరఫు నుంచి మేము చెప్తుంది ఒకటే ఇష్యూ దట్ మీ అకౌంట్ మీ బాధ్యత. దీనిలో ఖచ్చితంగా నేను నాకు తెలియకుండా ఇచ్చాను, నాకు తెలియకుండా నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, నా ఫోన్ నెంబర్ వాడుతున్నారు, ఆర్ నా కేవైసీ నా ఆధార్ కార్డ్ వాడుతున్నారు లేదు. ఇవాళ రేపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొన్ని పోర్టల్స్ వచ్చినాయి దట్ వీ హ్యావ్ టు చెక్ వేర్ వీ క్యాన్ చెక్ మన ఆధార్ ఎక్కడెక్కడ వాడుతున్నారు, ఇవన్నీ కూడా మనకి వచ్చినాయి. సో చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీ ప్రమేయం లేకుండా మీరు ఆ ట్రేడింగ్ అండ్ మ్యూల్ అకౌంట్స్లో ఉన్న అది ఖచ్చితంగా మీ నెగ్లిజెన్స్ అండ్ మీరు భాగస్వాములనే చట్టం భావిస్తుంది. వాళ్ళకి ఏమైనా సూచిస్తే మీరు ఏమైనా రమ్మని చెప్తారా? బయటకు వచ్చి మీరు కాంటాక్ట్ చేయమని చెప్తారా? ఎట్లా? యా షూర్ అండి. ఇఫ్ దే ఆర్ ఇన్నోసెంట్ ప్లీజ్ కాంటాక్ట్ ఎనీ లోకల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అండ్ హెల్ప్ అస్ వెరిఫై దేర్ ఇన్నోసెన్స్. వాళ్ళు నిజంగా ఇన్నోసెంట్ అయితే ఖచ్చితంగా ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ అట్లాంటి వాళ్ళందరినీ వచ్చి మా పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో గనక మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము వెరిఫై చేసి ఆ అకౌంట్ ఫర్దర్ ఫ్రాడ్కి వాడకుండా చర్యలు తీసుకుంటాం. ఎస్, మీలో కొన్ని సంబంధించిన దేశవ్యాప్తంగా ఆపరేషన్ క్రాక్ డౌన్ అయితే కొనసాగుతుంది. దీంట్లో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇప్పటికైతే 500 పైచీలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, 200 మందిని అరెస్ట్ చేశారు. అయితే దీంట్లో ఇంకా విచారణలో చాలా విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ అకౌంట్ హోల్డర్స్ ఉంటే దానికి సంబంధించిన సైబర్ నేరగాళ్ళు ఎక్కడో కూర్చుంటారో మధ్యలో మీడియేటర్స్ ఉంటారు. ఇప్పటివరకు మీడియేటర్ కావచ్చు, అకౌంట్ హోల్డర్స్ మాత్రం పట్టుకోండి. అసలైన ఇప్పుడు టాస్క్ అటు అధికారుల ముందు ఉంది. ఎందుకంటే అసలైన నేరస్తులు ఎక్కడున్నారు, ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది అనే ట్రాక్ చేసి వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి కూడా కార్యక్రమం కొనసాగుతుంది అధికారులు అంటారు. అయితే ఎవరైతే తెలిసి తెలియక కనుక ఒకవేళ మ్యూల్ అకౌంట్స్ లేకుంటే ఇలాంటి అన్నోన్ అంటే సస్పిషియస్ ఖాతాలో అది లావాదేవీలు జరుగుతున్నట్టు అనుమానం ఉంటే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులో కాంటాక్ట్ చేయండి, వాళ్ళకు సమాచారం ఇవ్వండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా చెప్పండి. అప్పుడు మీరు సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ హరీష్తో రమేష్ ఎట్లా ఇంటివి.